హలో ఎవ్రీవన్, మీరు ఎంతమందికి సొరకాయతో చేసిన రెసిపీస్ అంటే ఇష్టం అండి? నాకైతే సొరకాయతో చేసిన పులుసు అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అయితే సొరకాయ పులుసు అయితే మాకు వీక్ ఒకసారైనా చేసి పెట్టేవాళ్ళండి. సొరకాయతో కాంబినేషన్ ముద్దపప్పు నెయ్యి వేసి పెట్టేవాళ్ళు. ఇంకా రుచి చూస్తే మీకే అర్థమవుతుంది కదండి. ఒక్కసారి అయితే నేను చూపించినట్టు ఈ సొరకాయ పులుసు అనేది చేసుకోండి. ఖచ్చితంగా మీ డిషెస్లో ఇది ఫేవరెట్ డిష్ అయిపోతుంది. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి సొరకాయ పులుసు అనేది. నేనైతే ఫుల్ వీడియోలో టిప్స్తో పాటు చెప్పానండి. ముక్క సాఫ్ట్గా రావాలంటే ఎలా కుక్ చేసుకోవాలో చెప్పాను. నార్మల్గా అయితే నాకు తెలిసినంత వరకు సొరకాయతో చేసే రెసిపీస్ అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా. బట్ మా అమ్మగారు చేసే స్టైల్లో అయితే ఒక్కసారి ఈ పులుసు ట్రై చేయండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ముక్క ఎక్కడ గట్టిగా లేకుండా చిన్నపిల్లలతో సహా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా అయితే నేను చూపించినట్టు ఈ సొరకాయ పులుసు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీకెండ్. ఇప్పుడైతే నాన్ వెజ్ చాలా మంది తినరు కదండి. నాన్ వెజ్ ప్లేస్లో ఒక్కసారి సొరకాయ పులుసు చేసి పెట్టండి. మళ్ళీ చేయమని అయితే ఖచ్చితంగా వచ్చి అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ సొరకాయతో చేసిన రెసిపీ టేస్టీ కాదండో, ఈ సొరకాయ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన దగ్గర నుంచి సొరకాయనే ఎక్కువ యూజ్ చేస్తున్నానండి. చూసారు కదా, మన ఛానల్లో సొరకాయతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయి. దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ అండ్ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ అండి. సో అందుకే అయితే ఖచ్చితంగా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. దీంట్లో ఉండే విటమిన్ సి అండ్ ఏ మన హెల్త్ కి చాలా మంచిది. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీ డైట్ లో ఇంక్లూడ్ చేయండి. సొరకాయలు ఇలా పులుసులే కదండి, జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు పరగడుపున. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.